గుంటూరు నగరంలో దసరా శరన్నవరాత్రులు మహోత్సవాలు ఆధ్యాత్మిక పరిమళాల నడుమ నేత్ర పర్వంగా కొనసాగుతున్నాయి. స్థానిక గంటాలమ్మ చెట్టు వీధులు వెంచేసి ఉన్న వరప్రదాయిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారిని మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ పాలక సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహారావు కన్నా లక్ష్మీనారాయణకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి జరిగిన ప్రత్యేక పూజల్లో కన్నా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కొత్తూరి వెంకట నరసింహారావు ఆలయ మర్యాదలతో కన్నా లక్ష్మీనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో పచ్చటి వనంతో అడవిలా వేసిన సెట్టింగ్ గురించి కన్నాకు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మీనారాయణ, మార్కెట్ శివ, బ్రహ్మణయ్య, రమేష్, ఘంటసాల సత్య, సురేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యదాభివృద్ధిరస్తు సరస్వతీ కటాక్షబల సిద్ధిరస్తు. జయవాసవి గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వెంచేసి ఉన్న వరప్రదాయని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా నవరాత్రుల్లో భాగంగా 162వ దసరా నవరాత్రులు ఈరోజు 4వ రోజు పుష్పశయ్య అలంకారంతో అమ్మవారు విరాజిల్లుతున్నారు. దేవాలయం మొత్తం వనంలాగా సుందర నందన వనంలాగా అమ్మవారికి ఏర్పాటు చేశాము, తీర్చిదిద్దాము. ఈ రోజున రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి ఎమ్మెల్యే శ్రీమాన్ కన్నా లక్ష్మీనారాయణ గారు దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అలాగే ఈరోజు రాత్రి కూడా గుంటూరు నగర ప్రముఖులు ప్రజలు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదము స్వీకరించి ఈ యొక్క సుందర నందనవనాన్ని తిలకించి ఆనందించి ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుతున్నాము. ఇలాగే 12వ తారీఖున జమ్మి పూజ నగరోత్సవం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దివ్య దర్శనం ఏర్పాటు చేశాము. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి, జై వాసవి, జై వాసవి.